సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాదిరి. ఈ రోజు మనతో పాటు హనుమంతరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మొత్తానికి అనుకున్నది సాధించారు. యాక్చువల్గా ఇప్పటి వరకు అయితే గెలవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మాట ఇచ్చినవన్నీ నిలబెట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అవన్నీ నిలబడతాయా? అన్ని వరాలు ఇచ్చారు, గ్యారంటీలని. వరాలు 6 డిక్లరేషన్ ఎక్కడనైతే తుక్కుగూడలో సోనియా గాంధీ డిక్లరేషన్ చేసింది. ఆమెదో పట్టుదల చూడు. మళ్ళా షేరింగ్ సెరమనీ కూడా వచ్చి అదే మాట చెప్తా ఇంప్లిమెంట్ చేయాలని డైరెక్షన్ ఇస్తుంది. ప్రజలకు న్యాయం చేయమంటుంది. ఇంతకంటే గట్టిగా ఎవరు చెప్తారమ్మా? చాలామంది చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఆమె అన్నది నేను ఇచ్చిన మీరు అమలు చేయాలని వస్తుందంటే షేరింగ్ సెరమనీ రావడం అన్నదే ఆమె ముఖ్య ఉద్దేశం. గతంలో కూడా తెలంగాణ ఇస్తాన్నది 1200 మంది చనిపోయిండ్రు అన్నది, ఆంధ్రలో అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా ఆమె ఇచ్చింది. కనుక ప్రజలు అప్పుడు కేసీఆర్ హరిజన్నే ముఖ్యమంత్రి చేస్తా, నేను ఉండను, నేను ప్రజలకు సేవ చేస్తా అన్నాడు. ఆయన అన్ని మోసాలు చేశాడు. కానీ సోనియా గాంధీ అట్లా కాకుండా ఇచ్చిన 6 డిక్లరేషన్ అమలు గురించి ఆ అమ్మ వస్తుంది. దాని మీద ప్రజలలో కూడా నమ్మికుంది. తప్పనిసరిగా ఓన్లీ వానదేవునికే రిక్వెస్ట్. రేపు మా సభ అయిపోయి సోనియా గాంధీ జనం అంతా వెళ్ళిపోయి ఇండల్లోకి పోయినాక అప్పుడు వర్షం కురిస్తే బాగుంటుందని దేవుని కోరుతుంది. రేపు సభ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సార్? అంటే ఎవరెవరు వస్తున్నారు ప్రముఖులు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? చూడండి, నాకు గెలిచినంత సోనియా గాంధీ వస్తుంది. రాహుల్ గాంధీ వచ్చిపోయాడు, ఊరూరు తిరిగిపోయాడు. ప్రియాంక గాంధీ కూడా రోడ్ షో చేశారు. నా ఉద్దేశంలో సోనియా గాంధీ గ్యారంటీ వస్తుంది. ఆమె అమలు చేయమని మాకు డైరెక్షన్ ఇస్తుంది. ఆ డైరెక్షన్ ప్రకారంగా కింది కార్యకర్తలు, అందరు నాయకులు ప్రతి ఒక్కరికి అమలు అయ్యేటట్టు చూసే బాధ్యత మా పడి పెట్టడానికి వచ్చింది అనేది నా ఉద్దేశం. ఇప్పటి వరకు అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షం అయిపోయింది మీకు. అయితే రేవంత్ రెడ్డి గారు అనేది ఏంటంటే మేము అందరూ కలిసి పనిచేస్తాము అని. సో రేపు వాళ్ళందరూ వచ్చే అవకాశాలు ఉన్నాయా? కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు? ఆయన ఆల్రెడీ అన్నాడు, నేను అందరికీ ఇన్విటేషన్ చేస్తా, రేపటిదానికి అన్ని పార్టీలను పిలుస్తూ అంటుండు. అది ఆయన గొప్పతనం. కొందరు ఏం చేస్తారు, రావద్దు అన్నారు. మొన్నటిదానికి మీరు చూసిన మమ్మల్ని ఎందులో ఎవరు విలువలే. మేము మాజీ ఎంపీ అయినా మమ్మల్ని విలువలే. అయినా చూడు, మీరు దిగిపోయినా మీకు అవకాశం ఇస్తా ఉంటే ఆయన గొప్పతనం నువ్వు అర్థం చేసుకోవాలి. అంటే ఇది డెమోక్రసీ, ఇది ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా అవకాశం ఇస్తాం. తప్పులు జరిగితే చెప్పండి తప్పితే మా షేరింగ్ సెరమనీ మీరు కూడా రావాలని పిలిచారు. వాళ్ళు గవర్నర్ దగ్గర కూడా మాకు విలువకపోదురు, ఎక్కడ పోతే రానియకపోదురు, ఈవెన్ అమలు కూడా చేయకపోదురు. కనుక ఆయన కొత్త ఆనవాయితీ మొదలుపెట్టాడు అనేది నా ఉద్దేశం. మీరైతే ధరణి, తర్వాత నిరుద్యోగ సమస్య, ఇవన్నీ కూడా హైలైట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్ళింది అని చెప్పాలి. సో ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి సమస్య లేకుండా అవుతుందంటారా? మేము విల్ ట్రై లెవెల్ బెస్ట్. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కఠిన సమస్యను కూడా పర్వా చేయకుండా తప్పనిసరిగా అమలు చేస్తాము. అదేవిధంగా ఎవరైతే 1200 మంది చనిపోయిన కుటుంబాలకు కూడా న్యాయం అన్నాము. మహిళలకు ఫ్రీ బస్ అన్నాం, 2500 అకౌంట్ అన్నాం. కొడుకు ఇంట్లోకి వెళ్ళి తల్లిదండ్రులు నిలగొడితే ఎక్కడ వాళ్ళే మామ అత్త వాళ్ళకు కూడా మేము 4000 ఇస్తున్నాం. ఇదన్నీ మా కల్చర్. సరే, ఇన్ని ఇచ్చేస్తున్నారు కదా, బడ్జెట్ అంతా సరిపోతుందా? సరిపోయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇక సరిపోతుందా లేదా అని. అప్పుల పాలు అవదా రాష్ట్రం? అప్పుల పాలు అంటే ఇప్పుడు ఆయన చేసి అన్ని నీళ్ళలో వేసేసిండు. ఏది కాళేశ్వరం, ఎవడన్నా బిల్డింగ్ కట్టేటప్పుడు భూమి చూస్తాడు, భూమిలో నీళ్లు ఉన్నాయి, ఇసుక ప్రాబ్లం అంటున్నారు. మరి అది లీకేజ్ అంటే ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఇది కుంగిపోయిందండి. ఎక్కడ దేశంలో ఎక్కడ కాదు. మేము నాగార్జున సాగర్ కట్టించినాం, శ్రీరామ్ ఇప్పటిదానికి 65 ఏళ్ళ కింద కుంగిందా? ఈయన కుంగే పని చేసిండు కాబట్టి ఇలా సిమెంట్ వేసిండ్రా, కంకర్ వేసిండ్రా, లేకపోతే ఇసుక వేసిండ్రా, ఏమి వేసిండ్రా, ఇవన్నీ తెలుతాయి. మేము తప్పనిసరిగా వచ్చిన తర్వాత దాని మీద మా రాహుల్ గాంధీ అన్నాడు, చేసిన డబ్బులన్నీ బయటికి తీస్తామన్నాడు. దాని కూడా మా ప్రయత్నం చేస్తామనేది నా ఉద్దేశం. మళ్ళీ మనం హనుమంతరావు గారిని ఎలా చూడొచ్చు? అంటే ఖమ్మం ఎంపీగానా? అసలు ఎలా, ఎక్కడ ఉంటారు? ఇప్పటి వరకు నేను 2016 నాకు ఏ పదవి లేదు. ఏడున్నా హనుమంతరావు కాంగ్రెస్ అంటే హనుమంతరావు. పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పనిచేస్తా. ఇక నాకు అవకాశం వస్తుంది ఖమ్మంలో నిలబడాలని గతంలోనే అన్నా. రేణుకా చౌదరి హనుమంతరావు వస్తే అభ్యంతరం లేదు, ఏదో పరిస్థితి రాలే. ఈసారి అక్కడి నుంచే నిలబడాలి అనేది నా ఆలోచన. హైకమాండ్ ఏది చెప్తే నేను అది చేస్తా. ఇస్తే మాత్రం దేశ రాజకీయాలలో అన్ని రాష్ట్రాలలో తిరిగే వాయిస్ ఉన్నది, 4 పరిచయాలు ఉన్నాయి. నేను 9-10 రాష్ట్రాలలో ఇన్ఛార్జ్ సెక్రటరీ చేసిన.
కనుక అది అక్కడ దేశం మొత్తంలో కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి అయితే ఆయన క్యాబినెట్లో రావడానికి మా చెల్లెలు అడిగింది కాబట్టి అందులో కూడా జాయిన్ కావాలని ఆలోచన చేస్తాం. కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకున్నా ఎందుకు అంత లేట్గా తీసుకుంటుంది? అంటే సీఎంని ఇప్పటి వరకు అలా ఆపి ఇప్పటికైతే చెప్పారు, నెక్స్ట్ డిప్యూటీ సీఎంలు, మంత్రులు ఇవన్నీ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు సార్? ఏది క్యాబినెట్ చూడమ్మా, ఎప్పుడే కానీ ఒక పదవి వస్తున్నప్పుడు అందరూ ఆశిస్తారు. ఫైనల్గా ఏమైంది? మీరంతా కొట్లాడుకుంటారని అనుకున్నారా లేదా? సోనియా గాంధీ చెప్పంగానే అందరు రైట్ అటెన్షన్ అయ్యి రాలేదా? ఇది మా కల్చర్, అది జరుగుతూనే ఉంటుంది. కానీ అందరు కలిసి పని చేస్తారు. కొందరికి ఆశ ఉంటుంది, నేనెందుకు కావద్దు, నేను కూడా నాకు అన్ని అర్హతలు ఉన్నాయి అన్నారు. కానీ ఫైనల్గా సోనియా గాంధీ చెప్పింది అందరూ అడ్జస్ట్ చేసుకున్నారా లేదా? ఇది మా కల్చర్. సీఎం పదవిలో ఇచ్చేటప్పుడు ఏదైనా లోపల కొట్లాటలు జరిగాయా బయటకు తెలియనివి? లోపల కొట్లాట కదమ్మా. నేను ఇప్పుడు ఏకగ్రీవంగా అంగీకరించారా? 95లో పనిచేస్తున్నావు, 95 న్యూస్లో నువ్వు సీనియర్ ఉన్నావు, నాకెందుకు రావద్దని అడుగుతావా లేదా? చాలా మంది సీనియర్స్ ఎక్కువ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా, ఏ పార్టీలోని అలా లేదు కదా. కాంగ్రెస్ పార్టీలో అయితే మహామహులు ఉన్నారు. మా దగ్గర ప్రజాస్వామ్యం ఎక్కువ ఉందమ్మా. కానీ ఫైనల్గా సోనియా గాంధీ చెప్తే వింటామమ్మా, అది ఉన్నది. ప్రజాస్వామ్యం ఉండాలి కదా. అంబేద్కర్ అన్నాడు, పవర్లో ఉన్నాడు, అపోజిషన్ కూడా అవకాశం ఇచ్చాడు, అది మా కల్చర్. కనుక మేము ఫైనల్గా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే చెప్పినట్టు మా వాళ్ళు అడ్జస్ట్ అయిపోయినారు, కలిసి పనిచేస్తారు. చివరిగా ఒకే ఒక మాట చెప్పండి, ప్రగతి భవన్ ఎలా ఉండబోతోంది? ప్రజలకు అందుబాటులో ఉంటుందా? ఆల్రెడీ చెప్పిండు కదా, ఇది ప్రజాభవన్ అన్నాడు. దానికి నేను ఒక్కటే సజెషన్ ఇచ్చిన నిన్న. అయ్యా, ఆల్రెడీ అంబేద్కర్ పేరు పెట్టారు సెక్రటరీ, ప్రగతి భవన్ పేరు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అంటే బాగుంటుంది. అక్కడ గురువు, ఇక్కడ శిష్యుడు, ఇద్దరిది బాగుంటుంది అనేది నా ఆలోచన. ఎందుకంటే ఆయన ఆలోచననే ఇంప్లిమెంట్ 18th సెంచరీలో చెప్తే పేదరికంలో పుట్టి చదువుకొని బ్యారిస్టర్ ఈ దేశానికి రాజ్యాంగం రాసిన తర్వాతనే ప్రతి ఒక్కరిని కూడా తలెత్తుకునే అవకాశం వచ్చింది. కాబట్టి అటు గురువు ఇటు శిష్యుడు ఇద్దరు పేర్లు ఉంటే బాగుంటుంది అనేది ఒక సింపుల్ సజెషన్. యాజ్ ఎ ఓబీసీ ఎంపీస్గా నాకున్న ఆలోచన చెప్పాను. ఆయన ఇంప్లిమెంట్ చేస్తాడు. ప్రతి కార్యకర్తను కూడా ఇందిరాగాంధీ ఏ విధంగా రాజీవ్ గాంధీ ఎందుకు పొద్దుట కూడా కలిసేదో అట్లా ఆయన కూడా కలుస్తాడు అనేది నా ఉద్దేశం. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్.